కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు వాసవి గ్రూప్. మీ కలలను నేను నిర్మిస్తా. సహ సమర్పిస్తున్న వారు చైతన్య డీమ్డ్ టు బి యూనివర్సిటీ హైదరాబాద్. అందరికీ నమస్తే. గరం గరం వార్తలకి స్వాగతం. ఇవాళ కూడా మీకోసం చాలా వార్తలు పట్టుకొచ్చినాం. అంతకంటే ముందుగాల హెడ్లైన్స్. పవను చంద్రబాబు మాటలకే మీకు కన్నీళ్ళు వచ్చినాయా? ప్రధానమంత్రిని చాలా మంది అనకూడని మాట్లాడుతూ ఉంటే నా కన్నీళ్ళు వచ్చినాయి. భార్యనే చూసుకునేవాడు దేశాన్ని ఏం చూసుకుంటాడు? నా కన్నీళ్ళు వచ్చినాయి. సిగ్గు లజ్జ ఏం గౌరవం లేని వ్యక్తి. ఈ స్కూల్లో ఒకరే టీచర్ ఒకరే స్టూడెంట్. మోడీని చాలా మంది అనరాని మాటలు అంటుంటే నాకు కన్నీళ్ళు వచ్చినాయని మొన్న పవన్ కళ్యాణ్ సార్ అన్నాడు కదా. ఇక పవన్ మాట్లాడిన మాటలు ఇన్నుడితోనే మరి మోడీ సార్ను అనరాని మాటలు ఎక్కువ అన్నది ఎవలబ్బా అని ఆరాధిస్తే ప్రధానమంత్రిని చాలా మంది ఆయన మీద మాట్లాడుతూ ఉంటే నా గుండె కదిలించేసింది. నా కన్నీళ్ళు వచ్చినాయి. భార్యనే చూసుకునేవాడు దేశాన్ని ఏం చూసుకుంటాడు? నా గుండె కదిలించేసింది. సిగ్గు లజ్జ ఏం గౌరవం లేని వ్యక్తి. నా కన్నీళ్ళు వచ్చినాయి. నమస్కారం పెట్టినటువంటి సంస్కారం ఈ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిది. అది అహంకారం. నా గుండె కదిలించేసింది. ప్రధానమంత్రి దగాకోరుగా తయారయ్యాడు. నా కన్నీళ్ళు వచ్చినాయి. నరేంద్ర మోడీ కరుడుగట్టిన ఉగ్రవాది. నా గుండె కదిలించేసింది. మనకు అన్యాయం చేసిన వ్యక్తి ఈ నరేంద్ర మోడీ. నా కన్నీళ్ళు వచ్చినాయి. సిగ్గుంది ఆయనకు. సిగ్గు లజ్జ ఒక స్థానం ఏం గౌరవం లేని వ్యక్తి. నా గుండె కదిలించేసింది. ఈ ప్రధానమంత్రి ఎంత అబద్ధాలు కోరంటే నిజం ఎప్పుడో మాట్లాడతాముళ్ళు. నా కన్నీళ్ళు వచ్చినాయి. ఇట్లా ప్రధాని మోడీ సారును ఈ దేశంలోనే ఎవ్వరు అనరాని మాటలు అన్నది చంద్రబాబు నాయుడే. అవును, మరి అప్పట్లనేమో నోటికి ఎంత వస్తే అంత మాట్లాడి ఇప్పుడేమో మోడీ సార్ మీద మస్తు గౌరవం ఉన్నట్టు పోగొడుతున్నాడు. నరేంద్ర మోడీజీ చీఫ్ మినిస్టర్ అండ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా హస్ డన్ ఎక్స్ట్రార్డినరీ వర్క్. అయితే మోడీని చాలా మంది అనరాని మాటలు అంటుంటే నాకు కన్నీళ్ళు వచ్చినాయి అన్నాడు కదా పవను. మరి చంద్రబాబు అన్న ఈ మాటలు వింటేనే పవన్ కు కన్నీళ్ళు వచ్చినాయా ఏంది? ఇంకా గమ్మతి ముచ్చట ఏందంటే చంద్రబాబు నాయుడే కాదు, ఇప్పుడు కన్నీళ్ళు వస్తున్నాయన్న పవన్ కళ్యాణ్ కూడా అప్పట్లో మోడీ సార్ మీద విమర్శలు చేసిండు. మేము ప్రధానమంత్రి గారిని ప్రేమతో ఎన్నుకున్నాం, భయపెట్టి పాలిస్తానంటే ఎలా? మమ్మల్ని భయపడతామా? మేము భయపడతామా? ఇద్దరిద్దరే, చంద్రబాబు అట్లా పవన్ కళ్యాణ్ ఇట్లా అనే మాటలన్నీ అన్నారు అప్పట్లా. ఇప్పుడేమో వంగొంగి దండాలు పెట్టి మోడీ మీద తెగ భక్తి చూపిస్తున్నారు. కానీ పవన్ సినిమాలలోనే అనుకున్నాం, రాజకీయాలలో కూడా బాగానే నటిస్తున్నాడు అని అంటున్నారు. పవను నాడు నేడు మాట్లాడిన మాటలిన్న జనాలు. రీల్ పంపినవా? ఆగు ఒక్క నిమిషం చూసి కామెంట్ పెడతా. సూపర్ సెండ్. అయ్యా కెమెరా రోల్ అవుతుంది కదా, నేను ఈ ఫోన్లో వాడి మర్చిపోయిన పాడే వార్త చెప్పాలి కదా ఇప్పుడు. ఏందది? ఇదే ఇట్లా మనోళ్ళ ఫోన్ వాడకం గురించే. ఎవల చేతిలో ఏమున్నా లేకున్నా పొద్దెల్ల ఫోన్ అయితే బరాబరుగుంటున్నది లేనోళ్ళ ఈ కాలంలో. ఊహ తెలివని పసిపొలగాళ్ళ కానుంచి పండు ముసలోళ్ళ దాకా పల్క ఫోన్లల్లో వీడియోలు చూసుడేనా? పొలగాడు ఏడితే ఫోన్ చూపెట్టా, పెద్దోళ్ళకు పని ఉంటే ఫోన్ చూపెట్టా, వంట చేసుకుంటా ఫోనే, తినుకుంటా ఫోనే, బాత్రూంలో ఫోనే, దౌకాన్ల ఫోనే, సావు కాడ కూడా ఫోనే. రీల్స్ చూసుట్లా రికాన్ లేకుంటున్నారు ఒక్కొక్కరు. అట్లా చూసే మన దేశంలో ఒక్కొక్కరు జీవితంలో నెలల 50 గంటలు ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చూసుడికి ఎవడుస్తుందట. అంటే పురాగా నెలల 2 రోజులు మొత్తం ఇన్స్టాగ్రామ్ వీడియోలే చూస్తున్నాం అన్నట్టు. ఇక దీని తర్వాత 2వ జాగల యూట్యూబ్, 3వ జాగల ఫ్రీ ఫైర్ గేము, 4వ జాగల ఫేస్బుక్. ఓ చెప్పుకుంటా పోతే పెద్ద లిస్టే ఉన్నది. ఇట్లా బ్యాంక్ ఆఫ్ అమెరికా గ్లోబల్ రీసెర్చ్ వాళ్ళు చెప్పిర్రి ముచ్చట. అంటే చూడుండ్రిగా మనం ఫోన్కు ఎంత అడక్ట్ అయిపోయినామో, రాత్రి పండంగా కూడా ఫోన్ చూసే నిద్ర చక్కగా పట్టక రోగాల పాలవుతుర్రట చాలా మంది. కంటి సమస్యలు, ఒంటి సమస్యలు వస్తున్నాయట. అన్ని యాప్లను మనం వాడుతున్నట్టు లేదు, మనల్ని అవే వాడుతున్నట్టు అయిపోతున్నాం. దేన్నైనా అక్కర కొద్ది వాడితే సరే, లేకుంటే అనార్థాలకు దారితీస్తుంది. కాబట్టి ఇక నన్న కంట్రోల్ చేసుకోరు జరా. అగో అర్జెంటుగా ఈ ముచ్చట మనోళ్ళకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ పెట్టాలని ఆలోచన చేస్తున్నట్టున్నారు కదా పాడే. అయ్యో ఆలిపుడికి ఐశ్వర్యం వస్తే అర్ధరాత్రి గొడుగు పట్టమన్నాడట. కొందరు రాజకీయ నాయకులను చూస్తుంటే ఆ సామెతనే యాదకొస్తుందిలా. వాళ్ళు ఏదో చక్రవర్తులు అయినట్టు మీద నుంచి ఊడిపడ్డట్టు ఫీల్ అవుతుంటారు.
పబ్లిక్ ను పురుగు లెక్క చూస్తారు. వాళ్ళతోని జేజేలు జిందాబాద్లు కొట్టించుకుంటారు. అక్కడ ఒక ఎమ్మెల్యే ఏం చేస్తుండో చూడుండ్రే. మీ ఖాత సల్లగుండా చూస్తున్నారా నుల్లా గీనెవల్లో కుర్చీలో కూర్చుండబెట్టి కాళ్ళు కడుగుతున్నారు వీళ్ళు. పల్లెంలో కాళ్ళు పెట్టి పాలతోని గడిగి పూల రెక్కలు చల్లి కాళ్ళకు దండం పెట్టిండ్రు. ఆయన నెత్తి మీద టోపీ పెట్టి పూలు చల్లిండ్రు. ఇంతకీ మోతెవరెవరు మరి అంటే మహారాష్ట్రలో కాంగ్రెస్ ఎమ్మెల్యే నానా పటోలే. వీళ్ళు ఆయన కింద పని చేసేటోళ్ళు. మరి పాదపూజ కాన్సెప్ట్ ఏంది అసలు అంటే మొన్నట్ల గురు పూర్ణిమ ఉండే కదా, అగో ఆనాడు వీళ్ళు ఇట్లా ఎమ్మెల్యేకు పాదపూజ చేసి ఆయన ఆశీర్వాదాలు తీసుకున్నారు అన్నట్టు. ఇక ఎమ్మెల్యే కూడా వద్దనకుండా పుల్లు బిజీలుండి సుతా పోనీతి పిల్లలు సరదా పడుతున్నారు కదా అని కనికరించి వాళ్ళకు పాదసేవ చేసుకునే భాగ్యం కల్పించింది అన్నట్టు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుండేపటికి ఎమ్మెల్యేను ఏమన్నా ట్రోల్ చేస్తున్నారా కొందరు. ఇక బీజేపీ వాళ్ళు అయితే కాంగ్రెస్ పార్టీ పద్ధతికి ఇట్లనే ఉంటది అనుకుంటా కామెంట్లు పెట్టబట్టిండ్రు. అయితే ఈ ఎమ్మెల్యేనేమో నేనేం కావాలని చేయించుకున్న పాదపూజ కాదు ఇది, మా వాళ్ళు చేస్తానంటే సరే చేసుకోని అని పర్మిషన్ ఇచ్చిన గంతే అని చెప్పుకొచ్చిండు. కానీ ఆయన ఏమన్నా వాళ్ళకు చదువు చెప్పిన గురువా లేకుంటే పేద ప్రజల కోసం సర్వం త్యాగం చేసిన పెద్ద మనిషి దేనికి పాదపూజ చేసినట్టు ఇసొంటి చూసినప్పుడే కాదు. ఏమిరా బాలరాజు, ఏమిరా మీ వల్ల దేశానికి ఉపయోగం అనిపిస్తుంది అనుకుంటా తీరు కామెంట్లు పెడుతున్నారు అనుకోరాదు నెటిజన్లు. 9 గంటలకు బడి బెల్లు, పావు గంట సేపు ప్రేయరు, అటెంక క్లాసులకు పంతులు పోవుడు, పాఠం చెప్పుడు, 2 పీరియడ్లు అయిపోయినాక బ్రేకు, మళ్ళీ 2 పీరియడ్లు అయిపోయినాక లంచు, అటెంక మళ్ళీ 2 పీరియడ్లు పాఠాలు చెప్పుడు, గంట సేపు గేమ్స్, పావు తక్కువ 4:30 వరకు ఆఖరి బెల్లు. బెల్లు కాగానే భుజాన సంచేసుకొని పిల్లలు సంబరంగా ఇంటి పాట పడతారు కదా. అయితే ఇక్కడ ముచ్చటేందనంటే పెద్ద బడి బల్లే ఒక్కడే పంతులు, ఒక్కడే పిల్లగాడు, ఒక్కరే అటెండరు. ఇగో ఈ తమ్ముడే దినం బడికొస్తాడు, ఈసారే పాఠాలు చెప్తాడు. ఈ అటెండర్ అమ్మే తమ్మునికి భోజనం వండుతుంది. మరి ఈ స్కూల్కు ఒక్కనే వస్తున్నానో ఆయనతో ఎవ్వరు చదువుకుంటలేరు, నన్నే ఎందుకు బడికి పంపుతున్నారనో గాని బడికి వచ్చినాక క్లాస్లో కూర్చొని ఒకటే కండ్ల పొంటి నీళ్లు తీస్తున్నాడు ఈ తమ్ముడు. ఒక్క అబ్బాయి కూడా మేము ఇక్కడనే చదివిస్తాం సార్, మేము ఎక్కడికి పంపాము, మాకు ఈ స్కూల్లో ఉండాలని కాబట్టి నేను రావడం జరుగుతున్నదండి. నేను కూడా మా ఆఫీసర్ అడిగితే ఒక అబ్బాయి ఉన్నాడు కాబట్టి వెళ్ళాల్సిందని, అతనికి కూడా గవర్నమెంట్ నుంచి వచ్చిన మధ్యాహ్న భోజనం కానీ. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం కోనాపూర్ ఊర్లో ఉన్న బడి పరిస్థితి ఇది. మరి మీరు ఎప్పుడన్నా అర్జెంటుగా పనివాడి లీవ్ పెడితే పిల్లగాని పరిస్థితి ఏంది సార్? నేను లీవ్ పెట్టినా కూడా మా సారు ఈ ఒక్క అబ్బాయికైనా వేరే సార్లను అరేంజ్ చేస్తున్నారు. గదట ముచ్చట. మరి ఇక తమ్ముడే బడికి రాకుండా ఇంకెట్లుంటుందో గానీ ఊర్లో స్కూల్ ఉండాలన్న ఉద్దేశంతో ఇటు ఊరోళ్ళు పట్టుబట్టి అటు ఆఫీసర్లు కూడా పంతులను ఎక్కడికి ట్రాన్స్ఫర్ చేయకపోయేసరికి ఈ తమ్మునికి ఇట్లా చదువు అందుతున్నదట. అయ్యా కోనాపురం సర్పంచ్ గారు, జర్ర మీరే పిల్లలను గవర్నమెంట్ బడికి పట్టుకొచ్చి పిల్లలను బడి నిండా నింపే ఉపాయం చెయ్యాలి. ఎందుకంటే పిల్లగాడు ఒక్కనికి బడికి రావాలన్నా భయం ఉంటది కదా ఎంతైనా. ఇంకో దిక్కు సార్ కూడా ఏదో వెళ్తున్నట్టుంటది. జర మీ ఊరు బడిని కాపాడే బాధ్యతను మీరే భుజాన ఎత్తుకుంటే మంచిగా ఉంటదేమో, ఆలోచన చెయ్యండి ఒక పారి. సికింద్రాబాద్ బోనాలు మా అంటే మా సంబరంగా అయినయుల్లా దయగల్ల తల్లికి బోనం వండుకొని వచ్చి వేల మంది భక్తులు నిండు మనసుతోని అమ్మకు పూజలు చేసిండ్రు. తల మీద యాపమండలు, డప్పు సప్పుళ్ళు, శివసత్తుల సిగాలు, ఎక్కడిది మస్తు అంటే మస్తు జోరుగా నడిచింది పండుగ కదా. ఇక ఇయ్యాల రంగం నడిచింది. మరి అమ్మ ఏం మాట్లాడిందో ఏమేం చెప్పిందో చూద్దాం పాండ్రి. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి గుడి దగ్గర రంగం కార్యక్రమం కండ్ల పండుగ లెక్క జరిగిందుల్లో మాతాంగి స్వర్ణలత రంగం భవిష్యవాన్ చెప్తే సూషితందుకు శితం మంది భక్తులు వచ్చిండ్రు. నేను సంతోషంగా లేను, క్రోధంతో వచ్చినా అని చెప్పిన అమ్మ నా విగ్రహం ఎందుకు వెడతలేరని మస్తు కోపం చేసింది. నా విగ్రహ ప్రతిష్ఠ చేస్తానని మాట తీసుకుంటున్నారు కానీ మీరు మాత్రం చెయ్యట్లేరు. మీరు కానీ నా ఆగ్రహానికి మీరు గురి అవుతున్నారు. వచ్చే బోనాల వరకు విగ్రహ ప్రతిష్టాపన అవుతుందని చెప్పినాక జరంత శాంతించిన అమ్మ వర్షాల మీద ఈ మాట చెప్పుకొచ్చింది. గత ఏడు చెప్పినట్టు ఈ ఏడు కూడా మీకు వర్షాలు మాత్రం కుంభ వర్షాలు ఉన్నాయి. వానలు గట్టిగానే పడతాయట, కానీ కొట్టుకుపోయే ప్రమాదం కూడా ఉన్నది. అగ్ని ప్రమాదాలు ఉన్నాయి. కుంభ వర్షాలు ఏడేడు కాదు, ఈ ఏడు భారీగా ఉన్నాయి. వర్షాలు బగ్గనే పడతాయి, ప్రమాదాలు కూడా గట్టిగానే అవుతాయి అని చెప్పిన అమ్మ కొందరి మీద గిట్ల గరం గరం అయింది. వాయు వరసలు లేకుండా కళ్ళు తల పైకి ప్రాణ నష్టం కూడా జరుగుతూనే ఉంటాయి. వాళ్ళని నేను మాత్రం వదిలిపెట్టను. కొందరు వావి వరుసలు మర్చిపోతుంటే ఇంకా కొందరేమో తల్లిదండ్రులను రోడ్డు మీద వదిలేస్తుర్రని కోపం చేసిన అమ్మ 6 నెలల్లో విగ్రహ ప్రతిష్టాపన చేయాల్సిందే అనుకొచ్చింది. సడంతా నేను కల్పిస్తున్నాను, గోరంతా కూడా మీరు నాకు బెట్టరా బాలకం. దోసడంతా ఇచ్చినా గాని గోరంతా కూడా మీరు పెట్టలేకపోతే ఇట్లా బాలకం. నేను కోరిందల్లా
ఒకటే కదా, నా విగ్రహ ప్రతిష్ఠ చేసినట్టయితే ప్రతి ఒక్కరికి కోరిందల్లా కొంగు బంగారమేగా, కోరిన కోరికలు ఇట్లా మీకు ఫలిస్తుంది కదరా బాల. చూసారు కదా, ఇవి ఇవాల్టి గరం గరం వార్తలు. మళ్ళొచ్చే ఎపిసోడ్లో ఇంకెన్ని గరం గరం వార్తలతో కలుద్దాం. మన టైం అయితే గుర్తుకున్నది కదా, రాత్రి 8:30కు మళ్ళీ పొద్దుగాల 8:30కు. మర్చిపోకుండా చూడండి. టాటా. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.